నా పూర్వజన్మ పుణ్యవశమున కీడులో మేలనగుడు విశ్వామిత్ర శాప దగ్ధుడను కాక రామ బాణోపహతుడకు నోటిచే నాకు మోక్ష ప్రాప్తి లభించుచున్నది. జీవన్మరణ సంధ్యా సమయంలో నిరుపయోగపరింపక రామాయణ తత్పరులొకటి ఏ యోగ్యము. అయినా నీవు మరణోత్మకుడు అయితు అన్నమాట. అంతకంటే మహాభాగ్యమేమున్నది. చూడు, ఒక జనదాది రామచంద్రుని గురువు ఎదురు కాదు ప్రార్థించినంత మాత్రమున న్యాయ విచారణ లేక పరిమార్చుడైన చక్రవర్తి పోని ప్రతిన చేయనప్పుడు పరిస్థితి నీ వాగ్మూలం విన నిందితుని ప్రత్యుత్తరమునకు అవకాశం లేకుండగానే శిక్షా విధానమా ఇది అనా రామరాజ్యం. ఈ ఘోరతర అన్యాయమును నిరోధింపు ఏయాతి నిరోధింపు నిరోధం రామబాణుట ఎంతటి స్వప్న వృత్తాంతం నారద. ఆ సూత్రమును నేనే తెలిపెదను. నీ వట్ల ఆచరించితివేని ముందు నీ నైర్మల్యమును ప్రపంచము గ్రహించును. తదుపరి నీవు మరణించిన నువ్వు జీవన సదృశ్యుడివి. ఇప్పట్టున రామబాణమును నిరోధింపగల బలవంతులు ఒక్కడే ఒక్కడున్నాడు. వారెవరున్నారు?